ఆత్మబంధువులకి నమస్తే సార్. మన పెద్దోళ్ళు జీవరాశులన్నీ 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తూ ఉంటారండి. అట్టని చెప్పి నువ్వు లెక్క పెట్టినావని నన్ను అడగద్దండి దయచేసి. మన పెద్దవాళ్ళు చెప్తేనే నేను కూడా చెప్తూ ఉన్నాను. సో 84 లక్షల జీవరాశులలో వాటన్నిటిలో కల్లా మానవ జన్మ ఉన్నతమైందని చెప్పేసి మన పూర్వీకులందరూ కూడా చెప్తూ ఉంటారండి. కానీ ప్రజెంట్ చూస్తే ఆ 83,99,999 జీవరాశుల్లో ఉన్న గుణాలన్నీ కూడాను మానవుడిలో పడిపోయినాయండి. సో మానవుడు ప్రకృతిని కానీ అన్నిటినీ కూడాను మేలు చేయాలని చూసేవాళ్ళు తక్కువైతే చెడగొట్టే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయి ఉన్నారండి. ఎందువల్లనంటే వాళ్ళకున్న స్వార్థం కానివ్వండి. ఓడు టీవీ కొన్నాడనంటే ఈడు అంతకన్నా పెద్దది కొనాలి, ఓడు బైక్ కొన్నాడంటే ఈడు కారు కొనాలి, ఓడు కారు కొన్నాడంటే ఈడు దానికన్నా పెద్దది కొనాలి, ఓడు చిన్న ఇల్లు కట్టినాడంటే ఈడు దానికన్నా పెద్దది కట్టాలి. దానికి డబ్బులు ఎట్లా నాయన అని అడిగితే ఈయనోహను మోసం చేసో అప్పులు చేసో కట్టేద్దామని చూస్తున్నాడు. అవి తర్వాత ఎవడు తీర్చాలి ఆ ఇంటికి కూడా తర్వాతనే ఆలోచిస్తున్నారు తప్ప ముందుగా ఆలోచించట్లేదు. సో ఎందువల్లనంటే జనాలు సుఖానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఏం కష్టపడకుండా అన్నీ కావాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దానివల్లనే ఎక్కువ రోగాలు రావడం కానివ్వండి, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఆ దుర్మార్గుల వల్ల మంచి వాళ్ళం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. సో దానికని ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కాదండి. ఆ విధంగానే మనం నడుచుకునేదానికి ప్రయత్నం చేయాలండి. నిద్ర లేచిన తర్వాత మన ధర్మాలను మనం ముందు పాటించాలి. ఆ విధంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ప్రకృతి కూడా సహాయం చేస్తుందండి. అక్కడున్న శక్తులు కూడా సహాయం చేస్తాయి, గురువులు సహాయం చేస్తాయి, భగవంతుడు సహాయం చేస్తారు. సో ఈజీ మనీ ఎప్పుడు కూడాను నిలవదండి. సో దానికని మనం ఏదో ఒకటి చేసే ఫలితాన్ని తీసుకోవాలి. రైతు కూడా పంట పెట్టే ఫలితాన్ని తీసుకుంటాడని చెప్తే ఆ పొలం దగ్గర నిలబడి నాకు పంట రా అని చెప్పి అడగడండి. సో ప్రతి ఒక్కరము కూడాను ఏదో ఒకటి చేసే ఫలితాన్ని కోరాలి తప్ప ఊరికనే ఫలితం రావాలని కోరకూడదు. అలా వచ్చిందని అంటే నీ లోపల ఉండేదాన్ని తీసుకెళ్లేదానికే వస్తుంది తప్ప నిలబడేదానికి రాదు. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓం శ్రీ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమః.